కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ ఆజీవికా మిషన్ విబిజీ రామ్జీ పథకాన్ని పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో శాశ్వత ఆస్తులను సృష్టించేలా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వచ్చిన ఈ నూతన పథకంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కూటమి పక్షాలు ఉమ్మడిగా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ఈ భేటీలో రామ్జీ పథకం అమలు, దాని ద్వారా రాష్ట్రానికి ఒనగురే ప్రయోజనాలపై కులంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. పాత పథకంతో పోలిస్తే కొత్త మార్గదర్శకాల ప్రకారం 25 రోజులు అదనపు ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిబంధనలు రూపొందించడం శుభపరిణామం. దీనివల్ల కూలీలు, రైతులు ఇద్దరికీ మేలు జరుగుతుంది అని వివరించారు.